స్తోత్రం. ఏం చేద్దాం? దేవుని దగ్గర తెలుసుకుందాం. ఏంటి దేవుని దగ్గర తెలుసుకుందాం? అడుగుతాడు, నేను యాకోబు మోసగాడిని, నేను అన్యాయస్తుడిని, నేను పాడైపోయినోడిని, నేను చెడిపోయినోడినే, కానీ నీవు నన్ను ఆశీర్వదించు అని దేవుని పాదాలు పట్టుకొని పెనుగులు ఆడాలని నిశ్చయించుకొని, నీవు నన్ను దీవిస్తేనే కానీ ఏటట, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదలను. ఏటన్నాడు? నీవు నన్ను దీవించు, ఆ దీవెన ఆశీర్వాదము నాకు నువ్వు ఇస్తేనే కానీ. ఏంటండి? నేను ఈ పేదరికాన్ని, ఈ యొక్క లేమిని నేను చూడలేను. నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదలను. చెప్పరేమర్రా? నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదలను. ఎవరితో అంటున్నాడు ఆ మాట? నీవు నన్ను దీవిస్తేనే కానీ నీ పాదాలు పట్టుకొని నేను వదలను అన్నాడు. అర్థమైందా? ఆ తెగింపు, ఆ విశ్వాసము, ఆ ధైర్యము, ఆ పట్టుదల రావాలి. చాలామంది పిల్లలు మంచి మార్కులు రావాలనుకుంటే అన్నం తినకుండగా రాత్రులు కష్టపడి చదువుతూ ఉంటారు, నిద్రపోక కష్టపడి చదువుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే మంచి మార్క్స్ రావాలి. మంచి జాబ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, జాబ్కి, ఇంకా వాళ్ళకి తిండి మీద, ఫ్రెండ్షిప్ మీద, చుట్టాలు, బంధువులు, పండుగలు, పబ్బలు ఏముండవు. మేము ఆ ఉద్యోగాన్ని, ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉద్యోగాన్ని సంపాదించాలి, సాధించాలి అన్న సమర్పణ, అన్న పట్టుదల, అన్న త్యాగం లేకపోతే సాధించను. ఇవన్నీ ఎలాగో దేవుడి దగ్గర కూడా, దేవుడు నన్ను దీవిస్తేనే కానీ నేను దేవుని పాదాలు వదలను. నేను ఒక సాక్ష్యం చెప్తా. కొన్ని రోజులు, వీలైతే జనవరి 1వ తారీఖున చెప్తాను దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. వెయిట్ చేస్తాను. 3 రోజులు వెయిట్ చేసిన తర్వాత నేను అది నాకు నా చేతికి రావాలి. వచ్చినప్పుడు నేను సాక్ష్యము చెప్తాను. అద్భుతమైన సాక్ష్యం, బలమైన సాక్ష్యం. మీరు అందరూ బలపడతారు. ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న బలము, ప్రార్థనలో ఉన్నటువంటి ఆ పవర్ ఏంటో మీకు తెలియాలా? నేను చెప్తాను ఆ సాక్ష్యం. ప్రార్థన లేకుండా జీవితాలు ఎవరివి బాగుపడవు. ప్రార్థన లేకుండా నా జీవితం బాగోదు, మీ జీవితం బాగోదు. ప్రార్థన అనేటువంటి ఆ పనిని, ప్రార్థనలో దేవుని పాదాల మీద ఆనుకోవడము, ఆధారపడము, దేవుని పాదాలు పట్టుకొని ఆడడం రాకపోతే నీ జీవితంలో ఏది నువ్వు దేవుడి నుంచి పొందుకోలేవు. ఏది దేవుడి నుంచి రాదు. దేవుడి దగ్గర నుంచి ఫ్రీగా వచ్చేది ఒకటి. దేవుడి దగ్గర నుంచి ఫ్రీగా వచ్చేది ఒకటే. దేవుడి దగ్గర అడగకుండా వచ్చేది ఒకటి. ఏంటి అంటే రక్షణ. నువ్వు మారు మనసు పొందితే, పాప క్షమాపణ నిమిత్తం నీ కొరకు ఆయన కల్వరిలో రక్తంగా వచ్చాడు కనుక అది నీకు ఉచితంగా ఇస్తాడు. దాని తర్వాత వచ్చే ఆశీర్వాదము ఏదైనప్పుడు కానీ, వస్తువులు, వాహనాలు, ఆశీర్వాదము, పిల్లలు, ఇల్లులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వివాహాలు, ఏమైనా నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలనుకుంటే ప్రార్థనలో శ్రమ పడకుండగా, ప్రార్థనలో ప్రభుతో పోరాడకుండగా, ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకొని ఏడవకుండగా ఏది నీకు రాదు. ఎందుకు రాదు అంటున్నానంటే, ముందున్న వారికి ఆయన అలాగివ్వలేదు. ముందున్న తరాన్ని ప్రజలు, మనకంటే ముందున్న తర ప్రజలకి, మన ముందున్న కొత్త నిబంధన ప్రజలు కావచ్చు, మనకు వాళ్ళకంటే ముందున్న పాత నిబంధన ప్రజలు కావచ్చు, ఏ ప్రజలైనా సరే దేవుని దగ్గర రాత్రులు ఏడుస్తూ కూర్చున్నారు కనుకనే వారు దీవించబడ్డారు. వాళ్ళకొక న్యాయము, మనకొక న్యాయము. దేవుడు అలాగా చేయడు. పక్షపాతం. వారు ఎంత కన్నీరు కార్చితే దేవుడు ఆశీర్వదించాడో, నీవు అంతే కన్నీరు కార్చు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో నీవు అంత శ్రమ పడాలా. వారు ఎంత నలగొట్టబడ్డారో నేను అంత నలగొట్టబడితేనే ఆ ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. లేకపోతే చూడలే. మీరు సంపాదించుతుందో లేదా మీరు పోగేసుకుంటూ ఇదంతా మీ కష్టార్జితం.
ఇది మీ కష్టార్జితం. ఏదైతే రోజంతా పని చేస్తున్నావో, లేకపోతే నెలంతా పని చేస్తున్నావో, 10,000 20,000 ఎవరైతే యజమానుడు ఇస్తున్నాడో ఇది నీ కష్టార్జితం. అది ఆశీర్వాదం కాదు, ఇది నీ కష్టార్జితం. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? నీ కష్టార్జితము సంవత్సరం వెంబడి సంవత్సరము లెక్కేసుకుంటే నీ కష్టార్జితానికి మించినది నీకు నిలబడాలి. అది యెహోవా ఇచ్చిన ఆశీర్వాదము. ఒకడు తన రెక్కల కష్టార్జితాన్ని బట్టి ఆశీర్వదించబడడు, యెహోవా ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాడు. ఇది వాక్యం. నీ కష్టార్జితం తెచ్చుకుంటావు, నెల మొదటి వారంలో బాగానే ఉంటావు, రెండో వారంలో బాగానే ఉంటావు, మూడో వారం నుంచి ఆకాశం వైపు కన్నులు, పక్కింటి వైపు చేతులు. కాదు కాదు కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆయన ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆయన ప్రేమించువారంటే అర్థం ఏంటి? ఆదివారం చర్చికి వచ్చి పోయడమే ఆయన ప్రేమించడము. ఆయన ప్రేమించడం అర్థం ఏంటి? ఒక పాట పాడడము ప్రేమించడము, ఒక మాట చదవడము ప్రేమించటము, అప్పుడప్పుడు కనబడడము దేవుని ప్రేమించడం కాదండి. ప్రేమించుకునే వాళ్ళు ఎలా ఉంటారు? ఒకరు కనబడకపోతే ఒకరు ఉండలేరు. అది ప్రేమ అంటే. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం. దేవుని సన్నిధిని చూడకుండా నీవు ఉండలేవు. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే అంతే కదా. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానంటే ఆ వ్యక్తిని చూడాలి, ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఆ వ్యక్తితో టైం గడపాలి, ఆ వ్యక్తితో షేర్ చేసుకోవాలి నా కష్ట సుఖాలు. అది ప్రేమ అంటే. దేవుడు మనిషి ఇద్దరి మధ్యలో ప్రేమ ఎక్కడ ప్రారంభించబడుతుంది అంటే మందిరంలో ప్రారంభించబడుతుంది. అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే చచ్చినంత వరకు ఉంటుంది. ఈ ప్రేమను ఎడబాసే పరిస్థితులు ఏవి ఉండవు. ఆయనను చూడవలనని, ఆయన మందిర ఆవరణము చూడవలనని, ఆయన సన్నిధిని చూడవలనని, ఆ ముఖకాంతిని చూడవలనని, దేవుని తేజోమయమును అనుభవించవలనని నిత్యము దావీదు తహతహలాడేవాడంట. నిత్యము దేవుని మందిర ఆవరణములు చూడవలనని నా మనసు ఎంతో ఉప్పొంగుతున్నది అంటాడు. మందిర ఆవరణను చూడాలని, దేవుని మందిరాన్ని చూడాలి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి, ఆ పాద పద్మాల దగ్గర గడపాలి. బలిపీఠం దగ్గర వానకోకలకు పిచ్చుకలకు నివాస స్థలము, ఆ బలిపీఠం దగ్గర నెమ్మది ఉంటుందని ఆ బలిపీఠం పట్టుకొని ఆడాలని అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు మాటిమాటికి సాయంకాలం ప్రార్థన? పాస్టర్ గారికి పని లేదు, పాస్టర్ గారికి పని లేదు, పాస్టర్ అమ్మకి పని లేదు అని మీరు అనుకుంటారు. చర్చ్కి దగ్గర ఉన్న వాళ్ళు మీకు ఇప్పుడు అర్థం కాదు. చాలా కాలం అయిన తర్వాత ఏం పోగొట్టుకున్నావో, ఏ నష్టపోయావో, ఏ నీ జీవితంలో కన్నీరు మిగిలిపోయిందో దాని విలువ, ప్రార్థన విలువ అప్పుడు తెలుస్తుంది. చాలామంది అంటారు మనిషి ఉంటే విలువ. దేవుని సన్నిధికి దగ్గరుండి ప్రార్థన చేసుకునే అవకాశం ఉండి నువ్వు దేవుని మందిరంలో గడపలేకపోతుంటే భ్రష్టుడు, నా దృష్టిలో భ్రష్టుడు అని అర్థం. ఏంటండి? నా దృష్టిలో భ్రష్టుడు. ముత్యాన్ని ముందు పెడితే ఆ ముత్యాలు కాలుతో తొక్కుతున్నావంటే భ్రష్టాత్మే కదా, బుద్ధి లేనోడే కదా. తేనె పట్టు దగ్గర తీసుకొస్తే కాలుతో తొక్కుతున్నావంటే దాని అర్థం ఏంటి? బుద్ధి లేనోడనే కదా. దేవుని మందిరం అన్నిటికంటే శ్రేష్టమైనది. మందిర ఆవరణములో కూర్చొని అని పాదాలు పట్టుకొని, ప్రభువా నా పిల్లలను దీవించు, నన్ను దీవించు, నా సరిహద్దుల విషయాలు. ఎంతమంది దేవుని ఎబ్బేసు దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చాడు. ఎబ్బేసు ఏడ్చాడు, ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు, నా పరిస్థితి మార్చు నాయన, నీ సన్నిధి నాకు నిత్యము తోడుండాలి ప్రభా అని ఎబ్బేసు వేదనతో ప్రార్థన చేశాడు. ఎబ్బేసు అంటే వేదన. ఎబ్బేసు వేదనతో ప్రార్థన చేశాడు. ఏది నీ వేదన? ఏది నీ పిల్లల కొరకు వేదన? ఏది నీ భార్య కొరకు వేదన? ఏది నీ భర్త కొరకు వేదన? ఏది నీ పిల్లల భవిష్యత్తు కొరకు కన్నీరేది? నీ పిల్లలు ఏమైపోతున్నారో, ఏమవుతారో, అయ్యో క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, ప్రభు అన్నాడు సిలువ వేయబడుతున్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కొరకు, మీ పిల్లల కొరకు ఏడ్చి ప్రార్థన చేయండి, మీ కొరకు ఏడవండి, ఏడండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడండి అన్నాడు. ఎందుకు ఏడమన్నాడు? ఎందుకు ఏడమన్నానంటే చీకటి కలిగిన లోకము, పాపముతో నింపబడిన లోకములో, అంధకారమయమైపోతున్న లోకములో మన పిల్లలు కలిసిపోకుండగా,
వ్యసనపరులు కాకుండగా, దొంగలు కాకుండగా, మోసగాళ్ళు కాకుండగా, ఏ తాగుడికి, జూదానికి, వ్యసనాలకి కారకులు కాకుండగా, లోకమనే పోకడలో లోకమనే దుష్ట సాంగత్యములోనికి మన పిల్లలు. మీరు ఆస్తి అవసరం లేదండి, నేను చెప్తున్నాను సూటిగా ఒక మాట, నాకు తెలిసింది. స్తోత్రం చెప్పండి. మీ పిల్లలకు మీరు ఆస్తి అవసరం లేదు. మీ పిల్లలకు మీరు ఆస్తి ఇవ్వవసరం లేదు బ్రతకాలంటే. మీ పిల్లలకి మేడల మిద్దెలు ఇవ్వవసరం లేదు వాళ్ళు బ్రతకాలంటే. మీ పిల్లలకు మీరు ప్రార్థన అనే ఆస్తి ఇస్తే ఈ ఆస్తి గొప్పైన ఆస్తిని సంపాదించుకోవడానికి కారణం అవుతుంది. ప్రార్థన అనే ఆస్తి ఇవ్వండి. ప్రార్థన అనే ఆస్తి, విశ్వాసం అనే ఆస్తి, దేవుని మందిరం యొక్క విలువ యొక్క ఆస్తి, ఇది ఇవ్వండి వారికి. భక్తి అన్నీ కలిపి భక్తి అనే ఆస్తి వారికి నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు వాడు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాడు. మీరు రాసుకోండి, కావాలంటే బైబిల్లో రాసుకోండి, మీరు డైరీలో రాసుకోండి. మీరు మేడ కష్టపడి లోన్ పెట్టి, కష్టపడి బండి కొని, కష్టపడి బంగారం కొని ఇవేమీ చేయవసరం లేదు. మీకు ఉన్నంత వరకు కష్టపడి చేసి చెందండి, అది పక్కన పెట్టండి. కానీ వీటన్నిటికంటే మించి దైవికమైన విలువలు, ప్రార్థనా విలువలు, దైవభక్తి విలువలు, వాక్యపు విలువలు, నైతిక విలువలతో మీ పిల్లలకు నేర్పించి, అరే బాబు ఇలాగుండు అంటే వాడు ఏమవుతాడో తెలుసా? పెద్దవాడైనాక ఆడు చెయ్యి చాచడు, వాడి చెయ్యి ఆ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాడి చెయ్యిని పై చేయి ఉంచుతాడు. నీ పిల్లలు ఇలాగ ఉండాలి అనుకుంటున్నావా? దయచేసి ప్రార్థన విలువ నేర్పించండి. నువ్వే మందిరానికి రావు, ఆడతా పడతా ఆడేటి వస్తాడు. ఉదాహరణ చెప్తున్నాను. నిన్ను చూస్తూ ఉంటుంటారు, పిల్లలు చూస్తూ ఉంటారు. వారు ఆ మమ్మీ ప్రార్థన చేస్తే నేను చెయ్యాలి, నాన్న ప్రార్థన చేస్తాను నేను చెయ్యాలా, ఓ నాన్న పరిశుద్ధంగా ఉంటున్నాను నేను పరిశుద్ధంగా ఉండాలి, నాన్న అన్ని విడిచిపెట్టాలా, అయ్యో మా నాన్న సినిమాలు చూడరు నేను సినిమాలు చూడరు, మా అమ్మ నాన్న బూతులాడరు నేను బూతులు ఆడకూడదు, మా అమ్మ నాన్న తగాదులాడరు నేను తగాదులు ఆడకూడదు అని మనం చెప్పకుండానే ఆడు నేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. చెప్పవసరం లేదు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ప్రార్థన అనే ఆస్తి, ఏ ఆస్తి? ప్రార్థన. ఈ చివరి వరకు దేవుడు కాపాడాడు కనుక ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఊరెళ్తే పనులు మానుతారు, ఫంక్షన్లు పనులు మానుతారు, సుయ్యమంటే మానేస్తుంటారు, తుత్తునికే మానేస్తారు. ఈ 3 రోజులు మానేసండి, పనులు మానేసి రండి. మేము ఉపవాసం ఉంటాము, మీరు ఉపవాసం ఉండండి. పగలు రాత్రి, రేపు ఎల్లుండి అవతలనాడు ఉపవాసం ఉందాం. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, వచ్చే సంవత్సరం దేవుడు కాపాడాలని ప్రార్థనతో సిద్ధపడదాం. దేవుని స్తోత్రం. ప్రార్థనతో సిద్ధపడదాం. ప్రార్థన లేకుండా లేదా ఆ ఉపవాసం లేకుండా దేవుడు ప్రభు అన్నాడు, ప్రభా ఈ దెయ్యం వదిలిపోవట్లేదు ప్రభు అన్నాడు. ఈ దెయ్యము వదిలిపోవట్లేదు. ఆర్థిక ఇబ్బందులని దెయ్యాలు ఉంటాయి. ఎప్పుడు అప్పు ఒక దెయ్యం, అనారోగ్యం ఒక దెయ్యం, నింద ఒక దెయ్యం, సమస్య ఒక దెయ్యం. ఇవన్నీ దెయ్యాలు తీసుకొచ్చిన పనులు. వీటిని జయించాలంటే ప్రభు ఏమన్నాడంటే ఉపవాసం వలన మాత్రమే ఇది పోతుంది, ఇంకా దేనివల్ల ఇది పోదు. దేనివల్ల పోతుంది? ఉపవాసం వలనే పోతుంది, మరి దేని వలన పోదు అన్నాడు. అంటే ఉపవాసానికి ఉన్న శక్తి, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంటే పరలోకం ఏమవుతుందో తెలుసా? కదులుతా. ఉదాహరణకి మీ పిల్లలు ఒకరోజు తినలేదు, ఆడే తింటాడు అనుకోండి. 2 రోజులు తినలేదు, తింటాడు ఆడు వారం 10 రోజులు తినడం మానేశాడు. నువ్వేం చేస్తావు? వారం 10 రోజులు మీ పిల్లలు తినడం మానేశారు, ఏం చేస్తావు? బతిమలాడతావా? సచ్చినట్టుగా ఆడు చెప్పింది అవును కదా. మన భాషలో చెప్పాలంటే అప్పు చేసైనా చాలామంది బళ్ళు కోసం అమ్మ నాన్న తినేస్తుంటుంటారు. చిన్న బండి తిరుగుతుంది పాత బండి కోసం. ఓకే, ఇప్పుడు ఎందుకు అంతిదంటే తండ్రి లేదా తల్లి మనసు పిల్లల పస్తులతో ఉంటే చూడలేక మనం ఉపవాసుడిని ప్రార్థన చేస్తే మన దేవుడు కూడా చూడలేక ఏం చేస్తాడంటే మన ఉపవాసాన్ని, మన కన్నీని చూసి ఖచ్చితంగా నీ అవసరత, నీ కోరిక లోన్ కావాలా, ఉపవాసం ఉండు. భర్త మారాలా, ఉపవాసం ఉండు. పిల్లలు సెట్ చేయబడాలా, ఉపవాసం ఉండండి. భర్తని మాట అనట్లేదా? ఆయన తిట్టి నోరు అలసిపోయిందా?
పక్కన పెట్టే ఈ 3 రోజులు ప్రభా పచ్చి మధ్యలు తాకుండా తండ్రి నా భర్తను తీసుకుని వచ్చి నీ పాదాల దగ్గర పెడుతున్నాను. 600 అయినా 106 అయినా సరే తండ్రి, నీవు తన మనస్సును మార్చ ఫరో హృదయాన్ని కఠినపరిచిన వాడివి, లూదియా హృదయాన్ని తెరిచిన వాడివి. లూదియా హృదయాన్ని తెరిచిన దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. హృదయాలను తెరవగలవాడు కనుక ఇగో నా భర్తని ప్రభా బలిపీఠం పట్టుకొని ప్రభా నా భర్త స్థితిని ప్రభా జ్ఞాపకం చేసుకొని 3 దినాలు ఉపవాసుని ప్రార్థన చేస్తే 2026లో సడన్గా మీ ఆయన వచ్చి అమ్మా నేను కూడా నీతో మందునికి వస్తానని నిశ్చయంగా చెప్తాడు. ఒక సహోదరుడు ఫోన్ చేసి అమ్మా నా జీవితం అంతా పాడు చేసుకున్నా, ఈ వ్యసనం వలన ఈ యొక్క పరిస్థితుల వల్ల పాడు చేసుకున్నాను, 2026లో మేము కూడా మందిరానికి వస్తాము, మేము వ్యసనాన్ని వదులుకుంటానమ్మా మాటిస్తున్నానని ఒక సహోదరుడు ఫోన్ చేసి చెప్పాడు. సంఘము ప్రార్థన, మనుషులు అలా మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. సంఘములో ప్రార్థన వల్ల ఇంకొక తమ్ముడు అన్నాడు, ఇలా ఆయన అన్నాడు, అయ్యా నేను ఇంక ఎన్నడూ మందు తాగనండి, ఇక్కడే మాట ఇచ్చాడు మందు. ఇంకొక ఆయన అన్నాడు నేను మందు ఇంకొక ఆయన మందు తాగను, అయ్యా ఇంకొక ఆయన మందు తాగను, అయ్యా నేను ఒక ప్రభు కావాలని వాళ్ళు మనసారా ప్రభు దగ్గరకు వస్తున్నారు. ఈ సంవత్సరంలో 6-7 వ్యక్తులు వచ్చి మాకు ఆ సాక్ష్యం చెప్పారు. మేము చేసిన ప్రార్థన ఏమైపోతుందో అనుకున్నాం. మీకు తెలుసా, మీరు రోజు 7 బువ్వ 7 బువ్వ టేబుల్ 7 బువ్వ. మా ఇంట్లో చల్లబడిపోయింది, ఉన్నదో పాసింది ఏదో. మా బువ్వ పరలోకంలో మండుతూ ఉంటుంటుంది. మా ఆకలి పరలోకంలో తీరుతూ ఉంటుంటుంది. బలిపీఠం దగ్గర కూర్చొని రాత్రంతా 7 గంటల నుంచి రాత్రంతా ప్రార్థన చేసి ప్రభువా ప్రతి కుటుంబంలో ఉన్న శోధనల కొరకు ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం చేసిన ప్రార్థనకి 5 వ్యక్తులు వచ్చి మేము వాళ్ళకి ఏమీ చెప్పలేదు, మీరు మానండి, మీరు చెయ్యండి, అలా చెయ్యండి అని చెప్పలా. ఇక్కడ కూర్చొని మేము ఒక్క 10 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. ఈ 10 మంది కన్నీరు దేవుడు చూసి కొన్ని ఆత్మలు దేవుడు తీసుకుని వస్తా ఉన్నాడు. దీనిని ఉజ్జీవము అంటారు. దీన్ని ఉజ్జీవం అంటారు. ప్రార్థన విలువ తెలియలోనాడు. పంది ముందు ముత్యాలు వేస్తే ఎంత నీచమైనదో ప్రార్థన విలువ తెలియనోడు కూడా అంతే. పందుల ముందు ముత్యాలు వేసినట్లుగానే పదే చెప్పిన వాడు పందిలాటోడాడు. వాడికి ఎన్ని చెప్పు, పంది బురదం తప్ప దేన్ని ప్రేమించదండి. అది ప్రార్థనలో కూర్చొని ఏడుస్తూ ఉంటే ప్రజలు మార్పు. ఇలాగనే ఇండోనేషియాలో ఉద్యమము ప్రారంభించబడింది. ఇలాగనే సౌత్ కొరియాలో ఉద్యమం ప్రారంభించబడింది. సౌత్ కొరియాలో పాలాంగచో తన అత్త తన భార్య పిల్లలు కలిసి 4 కలిసి ఒక అరణ్యంలో ప్రార్థన చేశారు. అరణ్యంలో కూర్చొని ప్రార్థన చేసేది 4 కూడా. ప్రార్థన చేస్తుంటుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యక్తి వచ్చేవాడు అంట. ఒక్కొక్క వ్యక్తి వచ్చి యాంగిచో నేను ప్రార్థనలో జాయిన్ అవుతా. 6 నెలలు సంవత్సరం తర్వాత 10 మంది వచ్చారట. సంవత్సరం ప్రార్థన చేస్తే 10 మంది వచ్చారట. మరలా ప్రార్థన పెంచాడు. ప్రార్థన పెంచుతుంటే ఆ 10 మంది కాస్త 500 మంది అయ్యారట సంవత్సరం. ఆ 500 మంది ఇంకా ప్రార్థన పెంచండి. ఈ సంవత్సరం పాస్టర్ ప్రార్థన పెంచుదాం. కుక్కలు అరుస్తూనే ఉంటాయి. చెప్పండి, కుక్క ఏం చేస్తుంది? చెప్పరేమరా, దాని బుద్ధి అది అరుస్తూ ఉంటుంది. దైవజండి వెళ్ళిపోతుంటే కుక్కలు కొయ్యి బౌ 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 అంట. కనీసం దానికే నీతి జాతి ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. అరిసిన కుక్కలకి నీతి జాతి లేదు, అటుకి విశ్వాసం ఉంటుంది కదా. జాగ్రత్త. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులరా, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఆ 500 మంది కాస్త 8 లక్షల మంది అయ్యారు. ఆ 500 మంది ఎంత అయ్యారు? ఈ సంవత్సరం 1,00,000 సీటు వేసాను. వచ్చే సంవత్సరం 1,00,000 సీటు వేస్తాను. ఆపై వచ్చే సంవత్సరం 1,00,000 సీటు వేస్తాను. నా పిల్లని తగిలేస్తాను, పెళ్లి చేసి తగిలేస్తాను. నీ బతుకంతా 1,00,000 100 50 1,00,000 బొవ్వ కాదు. నీవు ప్రార్థన చేస్తే అని అంటాడు ఆయన, మరుగు చేయబడిన ధన నిధులను దేవుడు నీ కొరకు తెరుస్తాడట. మరుగు చేయబడిన
మరుగైపోయిన ధననిధులను, కంటికి కనబడలేని ఆశీర్వాదాన్ని. మేమైతే చాలా హృదయంలో చాలా అతిశయంతో ఉంటాం. ఎలాగా, ఎక్కడ తుని, ఎక్కడ హైవే రోడ్డు, ఎక్కడ సీసీ రోడ్డు, దేవుడు ఊహకు మించినటువంటి దాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. రోడ్డు మీద ఉన్నాడు ఎక్కడ గుడిసెలోకి వెళ్తాను అనుకుంటాడు కదా. రోడ్డు మీద ఉన్నాను, కాస్త గుడిసెలోకి, కాస్త రేక్ షెడ్లోకి వెళ్తాను. కానీ అంతటగా దేవుడు దీవేస్తాడు మేము కళ్ళలో కూడా అనుకోలేదు. నా దేవుడే మీ దేవుడా? నా దేవుడు వేరు, మీ దేవుడు వేరా? చెప్పరే. నా దేవుడు వేరు, మీ దేవుడు వేరా? కాదు కదా. మరి నాకు ఇచ్చిన దేవుడు, లేకపోతే నేను నమ్ముతున్న దేవుడు మీరు నమ్మండి, ఖచ్చితంగా దేవుడు అందరి పక్షం కార్యము చేస్తాడు. పిల్లరా, ఆ 500 మంది కాస్త 8 లక్షల మంది అయ్యారు ఈరోజు. 8 లక్షల మంది, 500 ఎక్కడ, 8 లక్షల మంది విశ్వాసులు ఎక్కడ? ఎక్కడి నుంచి ఉద్యోగం రగులుకుందంటే ఒక్క 4 ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ప్రార్థన? 4. తర్వాత 10 మంది అయ్యారు. రోజు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. రండి. 2 లాభాలు ఉంటాయి ప్రార్థనలో. ఎప్పుడైతే నీవు సమాజం కొరకు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే సమాజం కొరకు ప్రార్థన చేస్తుంటుంటావో, ఎప్పుడైతే పాడైపోతున్న తరం కొరకు ప్రార్థన చేస్తుంటుంటావో, ఎప్పుడైతే కన్నీళ్ళు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తుంటుంటావో, ఎక్కడైతే సువార్త లేకుండా ఉన్న ప్రాంతాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటుంటావో, ఎవరికైతే ఇబ్బందులో రోగములు ఉన్నారో నువ్వు ప్రార్థన చేస్తుంటుంటావో, నీవు ఆరు కొరకు ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఏమవుతుందంటే, నీవు ఆరు కొరకు చేసిన ప్రార్థన ఏమవుతుందంటే నీకు ఆశీర్వాదంగా మారుతూ ఉంటుంది. ప్రార్థనలో సీక్రెట్. నువ్వెప్పుడు కూడా ఎదుటి వ్యక్తి క్షేమము కొరకు ప్రార్థన చేయాలా, ఎదుటి వ్యక్తి సమాధానం కొరకు ప్రార్థన చేయాలా, ఎదుటి వ్యక్తి బాగు కొరకు ప్రార్థన చేయాలా, ఎదుటి వ్యక్తి రక్షణ కొరకు ప్రార్థన చేయాలా. నువ్వు ఎప్పుడు ఎదుటి వ్యక్తి కొరకు ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంటుంటావో, దేవుడి నీ ప్రార్థనలో నిస్వార్థాన్ని చూసి, స్తోత్రం చెప్పండి, ఏం చూసి? నీ ప్రార్థనలో నిస్వార్థాన్ని చూసి ఏం చేస్తాడంటే ముందు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే నన్ను 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 నా భర్త, నా పిల్ల. కాదు 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 కాదు. ముందు సమాజం కొరకు, పరిస్థితుల కొరకు ప్రార్థన చేస్తే నిశ్చయంగా నీ ప్రార్థనలో నిస్వార్థత, దేవుడు దాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరము, ఈ 3 దినాలు చాలా విలువైనవి. ఇంత క్షేమముగా నువ్వు ఉంటావని అనుకున్నావా? ఈ 2-3 సంవత్సరాల్లో ఏ వ్యాధులు భారతదేశంలో రాకుండా ఇలాగున్నామంటే కేవలం ఆయన కృప కదా. అంతకుముందు 19, 20, 21 సంవత్సరాలు ఎంత భయంకరమైన దినాలు, సంవత్సరాలు అవి మర్చిపోకండి. అలాంటి భయంకరమైన రోగము, మరణము తాండవించింది కుడివైపు, ఎడంవైపు. మన కుటుంబాల్లో ఎంత మరణఘోష వినబడింది. ఈ సంవత్సరము క్షేమముగా ఉన్నామంటే ఆయన కృప. కనుక ఏం చేయాలంటే ప్రార్థన అనే ఉజ్జీవము, ప్రార్థన అనే ఉజ్జీవం, ప్రార్థన రే అనక పగలనక. తెస్సలోనికీ పుస్తకం అంటాడు ఆయన, ఎడతెగక ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి. లూకా సువార్తలు అంటాడు ఆయన, విసుకక ప్రార్థించండి, విసుకక ప్రార్థించండి. తిమోతిలో అంటాడు ఆయన, సమయమందును అసమయమందును ప్రార్థించండి. సమయము, ప్రార్థనకి సమయం ఏంటండి? తినడానికి మాత్రం టైం కాదు. తినడానికి టైం ఎలా పాలు తినేస్తుంటా అడతా పడతా. ప్రార్థనకు మాత్రం ఇప్పుడు ప్రార్థన, అప్పుడు ప్రార్థన. దగ్గర ఉన్న వాళ్ళకి మరలా చెప్తున్నాను, నువ్వు అనుకుంటున్నావు ఏదో దీవించి పడిపోతున్నావు, సంపాదించేస్తున్నావు, చేసేసా, అది అసలు నీ కళ. యెహోవా ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం వస్తుంది. యెహోవా ఆశీర్వదిస్తేనే, దేవుడిస్తేనే వస్తుంది. నువ్వేదో అనుకుంటున్నావు తెలివిగా, జ్ఞానంగా కాదు. 2 మాటలు చూపించి నేను ముగిస్తాను. చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 1వ అధ్యాయం 20వ వచనం. 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండినట్లుగా దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, చెప్పండి, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను
అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని స్తోత్రం. దేవుని వాగ్దానములు ఏటట? దేవుని వాగ్దానములు ఎన్నైతే ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా వాగ్దానాలు ఉన్నాయి. మీరు రేపు జనవరి 1 వాగ్దానాలు తీసుకుంటారు. ఆ వాగ్దానము, ఆ మాట క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే, అంటే అది జరుగుతుంది అన్నట్టుగానే, అది చెయ్యగలడు ఆయన అది జరిగించగలడు, ఆయన వలన అది సాధ్యము కనుకని వాగ్దానం చేశాడు. అబ్రహాముని పిలిచి అన్నాడు, అబ్రహామా నీవు ఆశీర్వాదం ఉండు అన్నాడు. ఆయన నువ్వు ఆశీర్వదించబడతావు అనలా, నీవు ఆశీర్వాదం ఉంటావు. నీ జనములు ఆకాశపు నక్షత్రాల వల్లే, నీ జనాంగము ఇసుక రేణువుల వల్ల ఉంటుంది అన్నాడు. అప్పటికి ఎవరు లేరు ఆయనకి. వాగ్దానం చేసే సమయానికి అబ్రాహాముకు పిల్లలు కూడా లేరు, ఒక్క పిల్లోడు కూడా లేడు. వాగ్దానం చేసిన టైంకి అబ్రహాము ముసలితనములో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, ముగిస్తున్నాను, 10 నిమిషాలు ముగిస్తాను. పెద్దవాళ్ళు జాగ్రత్తగా వినండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినండి. 2 విషయాలు. వాగ్దానం ఏదైతుందో అది క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉంది. దేవుని మాట ఏదైతుందో అది జరుగుతుంది. దేవుని మాట ఏదైతుందో అది పొల్లైన సున్నైన అక్షరమైన పోదు అని ఎవరు నమ్ముతారో వారి జీవితాలలో ఆ వాగ్దానాలు నెరవేరుతాయి. వాగ్దానము చేసిన వాడు ఏ పరిస్థితిలో చేసినప్పటికీ కూడా, ఎవరితో చేసినప్పటికీ కూడా, ఎక్కడ చేసినప్పటికీ కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మాలి మనం. దేవుని స్తోత్రం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినోడు. అబ్రహాముకి పిల్లలు పుడతారని చెప్పాడు ఆయన, అప్పటికి పిల్లలు లేరు. అబ్రహాంతో దేవుడు అన్నాడు నువ్వు తండ్రి అవుతావని, అప్పటికి వృద్ధాప్యంలో ఉన్నాడు. ఒకటి శరీరం సహకరించదు, ఒకటి ప్రకృతి సహకరించదు, అవకాశము లేని పరిస్థితి. స్తోత్రం చెప్పండి. ఏ పరిస్థితి? ఏ విధమైన అవకాశము లేని పరిస్థితిలో ప్రభు మాట్లాడాడు. అవకాశము లేని పరిస్థితిలో మాట్లాడాడు. ఆధారము లేని పరిస్థితిలో, మానవ జ్ఞానానికి అందని పరిస్థితుల్లో మాట్లాడాడు. మనుషులందరూ ఆశ్చర్యపోతున్న రీతిగా మాట్లాడాడు. ఒక ముసలాయిని తీసుకొని, కడు వృద్ధుని తీసుకొని, 90 సంవత్సరాల వృద్ధుని తీసుకొని, నడిచి నడవలేని స్థితిలో ఉన్నవాడిని తీసుకొని, కూర్చుంటే లేవలేని వాడిని తీసుకొని నువ్వు తండ్రి అవుతావురా బాబు అని అన్నాడు. నువ్వు తండ్రి అవుతావు అన్నాడు. శరీరం సహకరించదు, ప్రకృతి సహకరించదు, కనడానికి సామర్థ్యత శక్తి లేదు, కానీ నువ్వు తండ్రి అవుతావు అన్నాడు. అయితే ఆ వృద్ధాప్యంలో ఉన్నాడు 90 ఏళ్ళ అబ్రహాం గారు. మాటలాడినవాడు సర్వశక్తుడు అని నమ్మాడు. ఆయన తన శరీరం మీద మనసు పెట్టలేదు. అయ్యో నేను వృద్ధుడినే కదా, అయ్యో నా బలం ఉడిగిపోయింది కదా, నా బలహీనుడినే కదా, నాకు ఇది ఎలాగ సాధ్యము, నేను శక్తి సామర్థ్యం లేని, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను, ఈ 90 ఏళ్ళ వయసులో నేను ఎలాగా తండ్రిని అవుతాను అని మనసులో అనుకోలేదు. ఊహల్లో కూడా లేదు అబ్రాహాముకి. జాగ్రత్త, ఒక ఇంపార్టెంట్ అని పాయింట్ చెప్తున్నా. నీ శక్తికి మించి దేవుడు మాట్లాడితే, నీ సామర్థ్యతకు మించి దేవుడు మాట్లాడితే, నీ యొక్క స్థితికి మించి దేవుడు మాట్లాడితే, ఇది నీ వలన కానిది దేవుడు మాట్లాడితే, నీ వలన కానిది దేవుడు చేయగలడని నమ్మితేనే నువ్వు ఆయన మహిమను చూడగలుగుతావు. ఇది నేను ఎలాగ చేయగలను పాస్టర్ గారు, ఏదో ఒక పని నీ మీద తీసుకొచ్చి పెడితే నువ్వు ముందు కుదలైపోతావు. ఇది నా వలన ఎలాగవుతుంది, ఇది నేను ఎలా చేయగలను, ఈ బరువు అంతా తెచ్చి నా మీద పడేశారు, ఇది నా వలన కాదే అని చెప్పిన వెంటనే నీ నోట్లో నుంచి వచ్చిన మాట, నీ మనసులో పడే మాట ఇది. కానీ అబ్రహాము నేను వృద్ధుడినే,
కాళ్ళు బెండ్ అయిపోయి, కాళ్ళు లేపలేడు, చేతులు లేపలేడు, నడవలేడు, కూర్చోలేడు, తినలేడు. అలాంటి వాడు అంటాడు, మాటలాడిన వాడి యందు విశ్వాసం ఉంచాడు. మాట్లాడిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మాడట. మాటలాడిన దేవుడు దానిని నెరవేర్చుటకు సామర్థ్యత గలవాడు అని నమ్మి అబ్రహాము విశ్వాసం వలన విశ్వాసులకు తండ్రేడని వాక్యము లేఖనము చెబుతున్నది. మన శక్తికి మించి దేవుడు మాట్లాడతాడు, మన బలానికి మించి మాట్లాడతాడు. మనం ఏం చేయగలమో లేకపోతే ఏమి చేయలేమో దాన్ని బట్టి మాట్లాడ్డా. ఆయన ఏమి చేయగలడో దానిని బట్టి దేవుడు మాట్లాడతాడు. నీవు నీ శక్తి మీద, సామర్థ్యత మీద, బలం మీద, వీటి మీద మనసు పెట్టకూడదు. దేవుడు మాట్లాడాడు, ఆయన వాగ్దానం ఎన్ని ఉన్నాయో, ఆయన మాటలు ఎన్ని ఉన్నాయో అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నవి. అది ఏది కొట్టివేయబడదు. ఆయన మాట వెనకకు తీసుకోడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. మాట ఇచ్చిన దేవుడు అబద్ధమాడడు, అబద్ధమాడ జాలని దేవుడు. మాట ఇచ్చి వెనకకు తీసుకోలేని వాడు. ఆయన మాట వెనకకు రాదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన తలుపు ముయ్యగా తలుపు తీలేడు. ఆయన అవునంటే ఎవడు కాదని లేడు. ఆయన ముగిస్తే ఎవడు దానికి ప్రారంభించలేడు. ఆయన పలికితే భూమి ఆకాశము కలిగింది. ఆయన మాట్లాడితే సర్వము సృష్టించబడింది. ఏమీ లేనప్పుడు ఇంత కలిగింది. ఏమీ లేనప్పుడు సమస్తాన్ని చేయగలిగిన దేవుడు నీ జీవితంలో ఏమీ లేనప్పుడు మాట్లాడితే జరుగుతుందని నమ్మాలనువా. నీ జీవితంలో ఏది లేదు ఆశీర్వాదం. నీ జీవితంలో పేదరికం తప్ప ఇంకోట్లేదు. ఎస్, నా దేవుడు నాతో మాట్లాడుతాడు. మాటలాడిన వాని మీద నమ్మికొంచాలా, మాటలాడిన మాట మీద నమ్మికొంచాలి. మాట మీద నమ్మికొంచి మాట్లాడిన వైపు చూస్తే నిశ్చయంగా ఇటేపు ఒకరు లేకపోయినా ఒంటరైనా సరే నువ్వు 10,000 మందితో సమానంగా దేవుడు చేస్తాడు. ఒంటరిదాన్ని, నా పరిస్థితి ఇంతే, నా స్థితి ఇంతే అని ఎప్పుడు మనసులో నువ్వు నిరాశ చెందకూడదు. హృదయం ఎప్పుడు ఒక మాట ఉండాలి, లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. నాతో మాట్లాడినవాడు గొప్పవాడు. ఆయనే నా స్థితిని మార్చగలవాడు, నా వ్యాపారాన్ని అభివృద్ధి పరచగలవాడు, నా పిల్లలను స్థిరపరచగలవాడు, నా భర్త వ్యసనముల నుంచి విడిపించగలవాడు, ఓ మా కన్నీరు తొడవగలవాడు. ఆయనకు సమస్తము సాధ్యమని ఆయన మీద దృష్టి పెట్టి నడిస్తే కిందన అలలైనా, కిందన ఎడారైనా, కిందన అలలైనా సరే అలల మీద నడగలం. పిలిచిన దేవుడు పేతురుని పిలిచి అన్నాడు, పేతురు రా అనగానే ఆ అలల మీద నడుచుకుంటూ వెళ్ళాడు. కిందన అలలు ఉన్నాయి, అలల మీద నడుస్తూ వెళ్ళాడు. అలల మీద నడిపించగలిగిన దేవుడు మనము నమ్మిన దేవుడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిన్ను నడిపించగలడు అని అర్థం. నువ్వు నడవలేని స్థితిలో నిన్ను నడిపించగలడు అని అర్థం. అలల మీద నడవలేం, కన్నీరులో నడవలేం, శోధనలో నడవలేం, ఇబ్బందుల్లో నడవలేం, పేదరికంలో నడవలేం, రోగముతో నడవలేం, నిందతో నడవలేం, ఒంటరిగా నడవలేం. ఇవన్నీ ప్రతికూలమైన పరిస్థితులు. ఇవన్నీ ప్రతికూలమైన పరిస్థితులు. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో నీళ్ళ మీద నడిపించడమే సాధ్యమైతే, నీళ్ళ మీదే నడవడం సాధ్యమైతే, ప్రతికూలమైన పరిస్థితుల్లో నడిపించటం కూడా దేవునికి సాధ్యమే. నీళ్ళ మీద నడిపించడమే సాధ్యమైతే కరువులో, కష్టములో, కన్నీరులో నడిపించడం దేవుడికి పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. 10th క్లాస్ చదివినోడికి 5వ తరగతి పుస్తకాలు కష్టమా? 5వ తరగతి చదివినోడికి LKG పుస్తకాలు కష్టమా? కేజీ అన్నం తిన్నోడు 1/4 కేజీ తినడం కష్టమా? చెప్పరేమర్రా, కేజీ తిన్నోడికి అంత. అలాగా అతి కష్టమైన పరిస్థితులు నడిపించగలిగిన దేవుడు చిన్న చిన్న వాటి గుండా నడిపించలేడా? నువ్వు నమ్మితే దేవుని వాగ్దానాలు చూడమ్మా, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని చెప్పండి. ఎన్నైతే అన్ని చెప్పండి రా. ఎన్నైతే అన్ని. ఎన్ని మాటలు ఉన్నాయి అన్ని మాటలు, ఎన్ని వాగ్దానాలు అన్ని వాగ్దానాలు. ఎన్నిసార్లు దేవుడు ప్రమాణం చేశాడో ప్రతి ప్రమాణము నీ కోసం నా కోసమే. చూడండి లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం త్వరగా.
దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ప్రభు చెప్పిన ఏ మాట కూడా దేవుడు చెప్పిన, చదవండి అందరు చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట మొదటి అధ్యాయం 37 వచనం, లూకా సువార్త మొదటి అధ్యాయం 37 వచనం. దేవుడు చెప్పిన ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. స్తోత్రం చెప్పండి. అంటున్నాడు ఆయన, దేవుడు చెప్పాడమ్మా, ఆ మాట నిరర్ధకము కాదు. ఎవరితో చెప్పాడు మాట? ఒక కన్యక దగ్గరికి వచ్చి నువ్వు గర్భవతి అవుతాయి అని చెప్పాడు. కన్యక గర్భవతి అవ్వడం ఏంటి? ఆ మాట వింటేనే భయం వేస్తుంది. ఆ మాట వింటే భయం వేస్తుంది. భయపడింది ఆవిడి, కానీ విశ్వాసముతో నిబ్బరతో ధైర్యం తెచ్చుకుంది. దేవుడు చెప్పిన ఏ మాట కూడా, ప్రభు ఏదైతే మాట పలికాడో, దేవుడు ఏదైతే నీకు సెలవిచ్చాడో, దేవుడు ఏదైతే వాక్యంలో రాశాడో ఆ మాట నిరర్ధకము కానేరదు. అది వృధా కాదు, అది అవునన్నట్టుగానే జరుగుతుంది. అది జరిగించి తీరుతాడు ఆయన. మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. మాట ఇచ్చిన వాడు వెనకకు తీసుకోడు. ఆ మాట వెనకకు రాదండి. ఆ మాట వెనకకు రాదు. పశ్చాత్తాపడని రాయబడు. ఆయన పశ్చాత్తాపడడు. ఆయన బాధపడ్డట, అయ్యో ఈ మాట చెప్పానా జరగలేదు అన్నట్టు ఆలోచన ఆయనకు ఉండదు. ఆయన మాట ఇస్తే అది శూన్యములో కూడా వెనకకు తిరిగి రాలేదు. శూన్యములో కూడా మాట నిలిచింది. శూన్యములో కూడా అది జరిగింది. శూన్యములో కూడా అది కార్యము దాల్చింది. శూన్యములో కూడా శరీరాన్ని దాల్చింది. శూన్యముగా ఉండినప్పుడు భూమి లేదు, ఆకాశము లేదు, కేవలం శూన్య మండలము. స్తోత్రం చెప్పండి. ఏ మండలం ఇది? శూన్య మండలం. కంప్లీట్గా శూన్యం, ఏమీ లేవు. ఆ శూన్య మండలములో దేవుడు పలికాడు, భూమి ఆకాశములు కలుగునుగాక, సర్వ సృష్టి కలుగునుగాక, సూర్య చంద్ర నక్షత్రములు, తారలు, గ్రహాలు, ఉపగ్రహాలు కలుగునుగాక అని పలకగా అవన్నీ కలిగాయి. అన్నీ కలిగాయి. ఒక సైంటిస్ట్ అన్నాడు, ఒక ఫోటో ఆకాశం వైపు, మంచి వెన్నెల కాస్తున్న దినాల్లో ఒక ఫోటో ఆకాశం వైపు క్లిక్ చేస్తే, ఆకాశం వైపు ఒక మంచి కెమెరా పెట్టుకుని ఒక ఫోటో తీస్తే నక్షత్రాలు అన్నీ ఎలా పడతాయి? చిన్న 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 చుక్కల్లా పడతాయి కదా, పుట్టుమచ్చల్లాగా. ఒక ఫోటో తీస్తే ఆ పేపర్ మీద అదే ఫోటో తీసిన దాని మీద ఎంత ఫోటో వస్తే ఈ సైజ్ దాని మీద తీస్తే చుక్కలు పడతాయి. ఆ సైంటిస్ట్ అన్నాడు, ఈ ఫోటో ఒక ఫోటో మీద తీసిన, ఒక ఫోటో అంటే ఒకవైపు తీసిన ఫోటో, ఇటు తీసే మనకు ఇటువైపు పడినవి, ఇటువైపు తీస్తే ఇటువైపు పడినవి, ఇటు తీస్తే ఇటువైపు పడిన, అటు తీస్తే అలా కదా. ఏదో ఒకవైపు ఆకాశం వైపు తిప్పి ఫోటో తీస్తే పడిన ఒక ఫ్రేమ్ మీద పడినటువంటి ఈ చుక్కలు అనగా నక్షత్రాలు ఒకటి లెక్క పెడితంట, ఒక్కొక్కటి లెక్కెడితట 2000 సంవత్సరాలు పడుతుందట ఆ చుక్కలు లెక్కట్టడానికి అంత టైం పడుతుందట. అంటే ఎంత పెద్దది, ఎంత సువిశాలమైనటువంటి సృష్టి ఉందో తెలుసా? కంటికి కనబడలేని సృష్టి. చాలా చాలా కోటాను నక్షత్రాలు ఉన్నాయి, కోటాను గ్రహాలు ఉన్నాయి, కోటాను ఆ యొక్క ఆకాశంలో వెలుగుతున్నటువంటి ఆ తారలు ఉన్నాయి, కోటాను లెక్క పెట్టడానికే మానవుడికి సమయము చాలు. 2000 సంవత్సరాలు బతకగలిగిన మనిషి ఉదయం భోజనం చేసి మధ్యాహ్నం భోజనం చేసి లెక్కెట్టినా, భోజనం చేసి లెక్కెట్టడమే పని ఎట్టు కొన్ని సంవత్సరాలు బతుకుతాడా? అంటే నీ బ్రతుకు దినములలో నీ ఆయుష్కు మించిన, లెక్కకు మించిన, ఊహకు మించిన, జ్ఞానానికి మించిన ఈ మహాసృష్టిని సృష్టించిన వాడు మాట తప్పుతాడా? ఆయన మాట తప్పడు. అసాధారణమైన పరిస్థితుల్లో మాట్లాడాడు అబ్రాహాముతో, అసాధారణమైన పరిస్థితుల్లో మరీతో మాట్లాడాడు, అసాధారణమైన పరిస్థితుల్లో ఎలిజబెత్తో మాట్లాడాడు. వీరు ఎవ్వరు కూడా పిల్లలు కనడం కానీ లేకపోతే దీవించబడ్డానికి కానీ అవకాశం లేనప్పుడు మాట్లాడాడు.
నేను మిమ్మల్ని నిశ్చయంగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, మీరు ఇలాగవుతారు అలాగవుతారని మాట్లాడాడు, వాగ్దానం చేశాడు. నువ్వు దీవించబడతావు అన్నాడు. ఆ కడు వృద్ధుడైన అబ్రహాము మాట్లాడిన ప్రభు మీద నమ్మిక ఉంచాడు. ప్రభా, నీ మాట చొప్పున నీ దాసుడికి జరుగుతుందని నమ్ముతున్నాను నాయన అని నమ్మాడు. ఆ నమ్మిక అబ్రహాముని నీతిమంతుల జాబితాలో చేర్చింది. నువ్వు నమ్మితే నీతిమంతుల జాబితాలో చేర్చబడతావు. నీతిమంతులుగా తీర్చేది, పరిశుద్ధులుగా తీర్చేది, దేవుని పిల్లలుగా తీర్చేది నీ విశ్వాసం. విశ్వాసమే. విశ్వాసంతో రండి, ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో రండి, కన్నీరు కాచి ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకుని వెళ్తాం. ప్రభా, నీ మాటలు ఎన్ని అవుతున్నాయో, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, ఎన్ని మాటలు ఉన్నాయో అవన్నీ జరిగిస్తావు ప్రభా. 2025లో చూడలేని ఆశీర్వాదాన్ని 2026లో చూడాలని ఆశపడుతున్నాను. మనం కన్నీరు కాచుటియే పనిగా, రోధించుటియే పనిగా, ప్రభు పాదాలు పట్టుకొని పగలు రేయి ఏడవడమే పనిగా కలిగి ఉన్నాం అనుకో. 2026లో నువ్వేదనుకున్నావో ఊహించు వాటికంటను, అడుగు వాటికంటను అత్యధికముగా చేయగలిగిన దేవుడు ఊహకు మించింది చేస్తాడండి. మేము అనుకోలేదు ప్రజలు 2025 ముగింపులో మేము ఎలాంటి సాక్ష్యాలు వింటామా. ఏమో, దేవుడు ఉజ్జీవాన్ని విశాఖపట్నానికి రగిలిస్తున్నాడు. ఇంకా ప్రార్థన పెంచుతాము. మీరు మా కోసం ప్రార్థన చేయండి. మీరు కూడా వీలైతే రండి, ప్రతి సాయంకాలం ప్రార్థనకి. ప్రార్థన లేని జీవితాలు ఆశీర్వదించబడవు, ప్రార్థన వల్ల దీవించబడతాం. అంతేకాదు, ఆయన నమ్మికొచ్చుదాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వాగ్దానాలన్నీ నెరవేర్చేవాడు అయ్యి నన్ను తీసుకోబోతున్న వాగ్దానం దాన్ని దేవుడు జరిగిస్తాడు. అయితే దాని కండిషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. అది ఏం చేయాలో అది చేస్తే దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరుస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించి సమృద్ధిలోకి నడిపించును గాక. కళ్ళు మూసుకుండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నీతిమంతుడు తండ్రి, ఇదిగో నాయన, మీ మాట శక్తి కలిగింది, మీ మాట బలము కలిగింది. మీ వాగ్దానాలు ఎన్నైనా అవన్నీ క్రీస్తు యేసునందు అవునన్నట్టుగా ఉన్నవి. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కానేరదు. మీ మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆ మాటలు నమ్ముతూ ముందుకెళ్ళి కృప చూపించు. కల్వరి వర్షిప్ సెంటర్లో గొప్ప ఉజ్జీవాన్ని ప్రభా తీసుకురమ్మని, విశాఖపట్నాన్ని ఉజ్జీవింప చేయమని, కృపతో నింపమని, మా ప్రార్థన టీం సంఖ్యను పెంచమని, ప్రార్థనా పోలీసు సమకూర్చు నాయన, ప్రార్థనా పోలీసు సమకూర్చు అయ్యా. ముందు వచ్చిన వారు అనుకుంటున్నారు, వెనక వచ్చిన వారిని ప్రార్థన తెస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు మేము ప్రార్థనకు రాలేకపోతున్నాం, అయ్యో మేము మందిరానికి వెళ్ళలేకపోతున్నాం, అయ్యో మేము సువార్తకు వెళ్ళలేకపోతున్నాం, అయ్యో మేము దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం అనుకోవట్లేదు ప్రభా. దైవజనుడి మీద నిందిస్తున్నా అయ్యా, ఓల్డ్ విశ్వాసులు, న్యూ విశ్వాసులు ఉండదు ప్రభా. అయ్యా, వారు అనుకుంటూ మాట్లాడుతున్నా ఆ మాటలు పక్కన పెట్టి తండ్రి వారికి మారు మనసు దయచేయండి, మారు మనసు దయచేయండి. వాళ్ళ యొక్క తండ్రి అజ్ఞానంలో నుంచి విడుదల దయచేయండి ప్రభా. అందరూ కలిసి ప్రార్థించడానికి, అందరూ మూకుమ్మడిగా ప్రార్థించడానికి ప్రభా. ఇండోనేషియాలో రగిలిన ఉజ్జీవం, సౌత్ కొరియాలో రగులుకున్న ఉజ్జీవం, చైనాలో రగిలిన ఉజ్జీవం నా భారతదేశంలో ఉజ్జీవాన్ని తీసుకురండి ప్రభా. గొప్ప కార్యాలు చేయమని, సహాయం చేయమని నజరేయుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.